దీర్ఘకాలిక పంటలు పండడానికి 180 లేదా అంతకంటే ఎక్కువ రోజులు పట్టే పంటలను దీర్ఘకాలిక పంటలు అంటారు. పంటలు పండడానికి 180 లేదా అంతకంటే ఎక్కువ రోజులు పట్టే పంటలను దీర్ఘకాలిక పంటలు అంటారు. స్వల్పకాలిక పంటలు పండడానికి 100 లేదా అంతకంటే తక్కువ రోజులు పట్టే పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు. పంటలు పండడానికి 100 లేదా అంతకంటే తక్కువ రోజులు పట్టే పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు. వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఇవి జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. శీతాకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు. ఇది అక్టోబర్ నుంచి జనవరి లేదా ఏప్రిల్ వరకు ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఎరువులు 2 రకాలు. అవి సహజ ఎరువులు, కృత్రిమ ఎరువులు. సహజ ఎరువులను జీవ ఎరువులు అంటాము. కృత్రిమ ఎరువులను రసాయనిక ఎరువులు అంటారు. ఈ సహజమైన ఎరువులు, జీవ ఎరువులు అంటే మనం మన గొర్రెలు, మేకలు, బర్రెలు, ఎడ్లు అంటే వాటి యొక్క వ్యర్థం అనేది మళ్ళా అదంతా మళ్ళా చెదారం అంతా కలిపి వచ్చినటువంటి తయారైనటువంటి ఎరువు సహజమైన ఎరువు అనమాట. కృత్రిమ ఎరువులు అంటే మనం తీసుకొస్తాం కదా, బయట కొనుక్కొస్తాం కదా, అవి రసాయనిక ఎరువులు. నీరు తక్కువగా లభించే ప్రదేశాల్లో స్ప్రింక్లర్లు, బిందు సేద్యం వంటి పద్ధతులు ఉపయోగిస్తారు. నీరు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో. నెక్స్ట్ కలుపు మొక్కలను తొలగించడం వల్ల పంట దిగుబడి అధికమవుతుంది, అంటే పెరుగుతుంది. కలుపు మొక్కలను తొలగించడం వల్ల ఏం పెరుగుతుందంటే పంట దిగుబడి పెరుగుతుంది. అది 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం అనే కలుపు నాశినిని ద్విదళ బీజ కలుపు మొక్కల నివారణకు ఉపయోగిస్తారు. 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. నెక్స్ట్ బ్యాక్టీరియా, ఫంగై, కీటకాలు, ఎలుకలు మొదలగు వాటి వల్ల ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఆహార ధాన్యాలు సరైన విధంగా భద్రపరచడం వల్ల ఈ నష్టాన్ని తగ్గించవచ్చును.